సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లు ప్లక్కార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ శాంతిని భంగం చేస్తున్న సామ్రాజ్యవాది శక్తుల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాది విధానాలు ప్రపంచానికి ప్రమాదకరమని విమర్శించారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేపడుతున్న యుద్ధ చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతోందని ఆరోపిస్తూ ప్రజలపై భారంగా మారిన గ్యాస్ సిలిండర్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను వెంటనే నియంత్రించాలని కోరారు. పెరుగుతున్న ధరలతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ధరలను తగ్గించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, సంఘం మధు, దొంతరవేణి మహేష్, కల్లూరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, తగ్గించాలి పెట్రోల్. మరి బెజ్జంకి మండల కేంద్రంలో పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, అదేవిధంగా ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి మరి దాడులను వెంటనే ఆపాలని మరి ప్లాకార్డులతో మరి గ్యాస్ మద్దతులతో నిరసన తెలడం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి గ్యాస్ ధరలు పెంచి ఇలా పశ్చిమాసియాలో మరి యుద్ధంతో మరి అది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరి గ్యాస్ కొరత, ఇంధనం కొరత ఏర్పడింది. ఈ ఇంధన కొరతకు మరి అదేవిధంగా ట్రంప్ అనుసరిస్తున్నటువంటి సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలు తన ఆధిపత్యం కోసం మరి ఎక్కడైతే ఇంధన సమరులు ఉంటాయో అక్కడ ఆ దేశాల మీద మరి దాడులు చేసి వాళ్ళని లొంగ తీసుకోవాలని చెప్పేసి తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ఈ యొక్క భారతదేశ ట్రంప్ మరి చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్నగాక మొన్న మరి వెనులస్ అధ్యక్షుడిని నికోలస్ ముదరైని మరి అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో అత్యధికంగా ఖనిజ సంపద, ఇంధనం ఉంటుంది. ఆయనను దొడ్డిదారిన మరి ఎత్తుకపోయి మరి అనేక రకాలుగా హింసించబడతా ఉంది. ఇవాళ మరి ఇరాన్లోని చమురు కోసం మరి ఇజ్రాయిల్, అదేవిధంగా అమెరికా కలిసి మరి యొక్క ఆ దేశ సర్వోత్తమ నాయకుడు, అదేవిధంగా ఆ రక్షణ శాఖ మంత్రి, ఆ యంత్రాంగం అంతా కూడా వారు సమావేశమైనటువంటి పరిస్థితులలో మరి అమెరికా, ఇజ్రాయిల్ కలిసి దొడ్డిదారిన మరి ఇరాన్పై దాడి చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో 200 మంది, అదేవిధంగా 1900 మంది